హాయ్ వ్యూవర్స్, వీడియో పూర్తిగా చూడటం కావచ్చు, మధ్యలో కావచ్చు, ఖచ్చితంగా మీకు నవ్వు వచ్చేది. బట్ ఆ నవ్వు ఎలా, ఎటు నుంచి ఏంటి అన్నది ఊహించలేం. ఎందుకంటే బద్రీ సినిమాలో మల్లికార్జునరావు సీఎం రికమెండేషన్ అంటూ వస్తాడు. దెన్ బ్రహ్మానందం వచ్చేసి అమ్మ బాబాయ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు రికమెండేషన్ అన్నట్టు ఫీల్ అయిపోయి ఉద్యోగం ఇస్తాడు. ఈ మల్లికార్జును ఆ యాడ్ ఏజెన్సీలో నానా హడావుడి చేస్తూ ఉంటాడు. అదేమన్నా అంటే సీఎం రికమెండేషన్ అంటూ ఉంటాడు. దాంతో బ్రహ్మానందం బా అన్నట్టుగా ఉంటూ ఉంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చివరికి ఒక రోజు సీఎం వస్తున్నాడు అది అనేసరికి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని చెప్పేసి తనకి లోపల అనుకొని సీఎం అంటే ఆయన కాబట్టి ఇక ఆఫీస్ మొత్తం అది చేస్తాడు. దెన్ ఎవరు మన ఎంఎస్ నారాయణ వస్తాడు. ఏంది ఈడొచ్చాడు తక్కువ అద్దని ఇదని అంటూ ఉంటే నువ్వు సీఎంని తక్కువమంటున్నావా అని అంటాడు మల్లికార్జున్. అంటే ఇన్నాళ్ళు నువ్వు సీఎం అంది ఈయనే చంద్రమౌళి అంటాడు. బ్రహ్మానంద పొజిషన్ అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. సినిమా చూసిన వాళ్ళకి ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుంది. ఎందుకు ఈ 1 minute ఇదంతా చెప్పాను? డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అది ద గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలను వదిలిపెట్టి మరి ఆమెని అడల్టరీ రిలేషన్ ఏదో చెప్పింది. దువ్వాడు వాణియా, ఆమె వేనానా వాణి ఎవరు అయితే ఆమె మాధురి, గజ్జల దివ్యల మాధురియా ఏదో పేరు కదా, మాధురి. త్వరలో పెళ్లి చేసుకుంటాం, విడాకుల కోసం వెయిటింగ్ అని అంటూ ఉన్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ. విషయం ఏంటి? దువ్వాడు శ్రీనివాస్కి వృత్తి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, సమాజంలో విశిష్ట సేవలు చేసేందుకు గాను ఆయనను గుర్తిస్తూ ఈ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఒకప్పుడు ఎవరైనా డాక్టరేట్ ఇస్తున్నారు అంటే, గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారంటే అసలు మహామేధావి అన్నయ్య ఉండాలా, సమాజంలో అద్భుతమైనటువంటి సేవాగుణం అనేది చేసి ఉండాలి. ఏంటి ఇతను ఆ దివ్యల మాధురితో కలిసి దివ్యల మాధురితో కలిసి ఇంక ఎవడెవడో ఏదేదో పనికి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంటే వాటికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ పోవటం. ఆ మాధురితో ఉంటూ భార్య పిల్లలు వస్తే బూతులు తిట్టి నెట్టేయటమా, మళ్ళీ ఈయన ఎమ్మెల్సీయా? ఇది ఆయన గుర్తుపట్ట నిబద్ధత. ఇక సమాజంలో విశిష్ట సేవలు అంటే ఏంటి? ఆ విశిష్ట సేవలు ఏంటంటే ఆయన విశిష్ట సేవలు నాకు అర్థం కావట్లేదు. మీకు అందిస్తే చెప్పండి. వృత్తి పట్ల నిబద్ధత అంట. మొగుడిగా సక్రమంగా లేడు, తండ్రిగా సక్రమంగా లేడు. ఈ మాధురికి మాత్రం బాయ్ ఫ్రెండ్గానో మరి అడల్టరీ ఫ్రెండ్గానో మొత్తానికి ద బెస్ట్ ఇస్తున్నట్టుగా ఉన్నాడు. ఏంట్రా ఈ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే? ఇది ఒక ఇండిపెండెంట్ అటానమస్, ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఎలా చెప్పాలంటే మీకు, కింగ్ మూవీనా కాదు, దూకుడు మూవీనా, బ్రహ్మానందం పద్మశ్రీ అని చెప్పి తన పేరు చెప్పుకుంటాడు. ఇటు పద్మశ్రీ ఇచ్చారా మీకు అంటాడు. ఎవడెవరా నేనే పెట్టుకున్నా అంటాడు. అలా ఈ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళే దీన్ని ఇంగ్లీష్లో డూబియస్ అంటారు. డూబియస్ అంటే ఏంటంటే నమ్మలేము అండ్ కంప్లీట్ అక్కడేం ఉండదు. ఉండటానికి ఉండిద్ది, దాన్ని నమ్మలేము అండ్ ఒక కంప్లీట్ నిర్మాణ స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట. దీన్ని డూబియస్ అంటారు. సో ఇట్ జస్ట్ ఒక డూబియస్ యూనివర్సిటీ. కోర్సెస్ ఆఫర్ చేసిద్ది, కోర్సులు చేస్తారు. డైరెక్ట్గా వెళ్ళి కూడా కదా, ఆన్లైన్లోనే. దీనికి మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఫ్లోరిడా. ఓకే, ఇండియాలో 2 చోట్ల ఆఫీసులు ఉన్నాయి, ఢిల్లీలో, మన హైదరాబాద్లో. గూగుల్లో వెతకండి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని. రెజిమెంటల్ బజార్లో ఓ బిల్డింగ్లో 4వ అంతస్తులో ఓ రూమ్ అని చూపించింది. ఏంటి, ఓ యూనివర్సిటీ అంటే ఓ చిన్న రూమ్లో ఉండేదా? మరి అలాగే ఈ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో మీరు చూడండి అడ్రస్ ఎక్కడని. హైదరాబాద్లో వెస్ట్ మారేడుపల్లిలో ఒక చోట చూపించింది అడ్రస్. అది కూడా చిన్నపాటి రూమ్ లాంటిది. ఇది యూనివర్సిటీ. ఇది డాక్టరేట్లు ఇస్తూ ఉంటే ఆహా ఓహో దువ్వాడ శ్రీనివాసు అబ్బా. సీరియస్లీ ఈరోజు నెటిజన్లు అంతా ఏకి పారేస్తున్నారు. అయ్యయ్యో, సమాజ సేవ అంటే గోరంట్ల మాధవది కదా, కళాపోషణ అంటే గోరంట్ల మాధవది కదా, ఏంటి ఆయన వదిలేశారు? ఓహో ఈయన తర్వాత ఆయనేనా? అరే అమ్మటి రాంబాబు అబ్బా, ఏం కళాకారుడు. అయ్యి బాబాయ్ రోజాని, అయ్యి బాబాయ్ పేరు నాని, అయ్యి బాబాయ్ కొడాలి నాని, ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అయ్యా శ్రీరెడ్డిని మర్చిపోయారా మీరు? శ్రీరెడ్డి కన్నా గొప్ప సమాజ సేవ చేసే ఎవరైనా ఉన్నారా? వృత్తి పట్ల నిబద్ధత ఆమెకని ఎవరికొండ ఉందా?
ఇది నేనంట కాదండి, నెటిజన్లు మొత్తం ఏకి పారేస్తున్నారు. ఇటువంటివన్నీ ఎలాగంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీకు రవీంద్ర భారతి కానీ, త్యాగరాయ గణసభ కానీ, తర్వాత శ్రీకృష్ణదేవరాయలది ఒకటి ఉండిద్ది కోటి దగ్గర. ఇటువంటివన్నీ ఎలాగంటే రెంట్కి ఇస్తారు, ఆ రోజు ఎవరైతే మీటింగో సభ పెట్టుకుంటారో అయిపోతుంది. ఆ రోజు రెంట్కంటూ తీసుకొని మీకు సన్మానం చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి, మీతో కూడా మరి కొంతమందికి అని చెప్పేసి పలానా గొప్పటికి ఇస్తాం, ఆయనతో కూడా మీకు కూడా సన్మానం చేస్తామని వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి, వచ్చే గెస్ట్లకు వచ్చేసి ఎంత కొంత డబ్బులు ఇస్తే ఈరోజు రెండు వచ్చి చప్పట్ల కొట్టని పిలిపించి నార్మల్ వాళ్ళకి వెళ్ళి భోజనాలు ఉంటాయని చెప్పేసి ఇలా నాకు తెలిసిన వాళ్ళు కుప్పలు ఇలా సన్మానాలు చేస్తామని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసేది, మీకు బిరుదిస్తామని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసేది. సినిమాలు చూశారు కదా, చిటికలు అని చెప్పేసి సినిమాలో సన్మానం చేస్తారు. అటువంటిది ఇది కూడా. ఈయనకి డాక్టరేటా. ఇప్పటికే ఆ అవార్డులు ఈ అవార్డులు అంటే నాలంటే చిరాకు వచ్చి అవార్డులో దేవుంది పోండ్రా బాబు అని చెప్పేసి అంటూనే ఉన్నా. కొన్నిసార్లు పాపం జెన్యూన్ అవార్డు కూడా నేను తీసుకోవాలంటే నాకు వదిలేండి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిన సందర్భాలని. ఇప్పటికే చాలామంది సోషల్లో పెద్ద పెద్ద మనుషులు కూడా ఏ అవార్డులో దేంట్రా బాబు పక్కన పెట్టండి అన్నట్టుగా అంటున్నారు, లేదంటే ఒకరికి ఇస్తే వేరే వాళ్ళకి ఇవ్వండి బాబు అంటున్నారు. ఎందుకంటే సేమ్ ఇదే భాగవతం. ఇస్తే ఒకరికి జెన్యూన్గా ఇస్తారు, మిగతా వాళ్ళ దగ్గర మిగతాలకు అమ్మేసుకుంటారు అవార్డులు. ఇప్పుడు ఎక్కడ చూస్తే ఈ ఒక్క మనిషికే ఇచ్చారు. ఎక్కడ యూనివర్సిటీ క్యాంపస్లోనే అంత సీన్ లేదు. గ్రీన్ పార్క్ హోటల్ ఎక్కడ మన ఏమంటారు ఇది అమీర్పేటగాను బేగంపేటకు మధ్యలో ఉంది కదా, అది హోటల్ తక్కువ చేయటం కాదు. అక్కడ ఈయన ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అంట, అదొక అసోసియేషన్ ఉందట. దానిలో సభ్యులు మార్క్ బర్న్ అని చెప్పేసి ఇతను మత ప్రచారకుడు. ఈ యూనివర్సిటీ మతానికి సంబంధించిన బైబిల్కి సంబంధించినటువంటి దాన్ని ఏం చెప్పాలి పాఠాలు అవి నేర్పుతూ ఉండేది. ఇదంతా ఒక బ్యాచ్. అతను అంటే ట్రంప్కి సలహాదారుడు అంట. ఇప్పుడు నేను మోడీకి ఒక సలహా ఇస్తే ఒక వీడియో చేశా, నేను సలహాదారుడినాగా, అంతే సేమ్ అంతే. బద్రి సినిమాలో సీఎం రికమెండేషన్ అంటే ఎలాగో ఇది కూడా అలాగే. తీరా క్రాస్ చెక్ చేస్తే ఈ మార్క్ బర్న్ అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు అవార్డు ఇచ్చినారో దువ్వాడ్ సీన్కి, ఆ పక్కన వచ్చేసి అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకెవరెవరు ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే ఇంకా అర్థం చేసుకోండి. సో విషయం ఏంటి, ఆ మార్క్ బర్న్ ఈ ట్రంప్కి సలహాదారు కాదు, ఏం కాదు. గతంలో ఎప్పుడో ట్రంప్ తరఫున ప్రచారం చేయటం, ట్రంప్కి సపోర్ట్ చేయడంతో చేశాడంట. ఇదండి ఓవరాల్గా. జనాలు అయితే పొట్ట చెక్కలేని అవుతున్నారు. కొంతమంది అయితే ఊరే ఏదన్నా కూసెంత గౌరవార్థం ఏదైనా ఉంది అంటే డాక్టరేటరా, దాన్ని కూడా చెడగొట్టారు కదా బాబా అంటున్నారు. ఇంతకీ ఎంత పెట్టి కొనుక్కున్నావు రాజా? దువ్వాడి శ్రీనివాస ఆయన పేరు. ఈమె వచ్చేసి రాజానే ఇదనిద్ది కదా, నా రాజా అంటూ ఎవరు మాధురి. ఏమ్మా ఎంత పెట్టి కొన్నాడు మీ రాజా? లేదు వాళ్ళే ఇచ్చారా? ఏ సేవ చూపించారు, ఏ నిబద్ధత చూపించారు వాళ్ళకి? ఈంది క్యాసెట్ ఏమైనా ఇచ్చారా, సీడీ అనేది ఇచ్చారా? లేదన్నప్పుడు వాళ్ళ ఎదురుగా చేసి చూపించాడా ఈయన చేసే సేవ, వృత్తిపట్ల నిబద్ధత, ఇవన్నీ కూడా? అవార్డు అంటేనే కంపరం ముట్టేలా చేస్తున్నారు.